నమస్తే వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణోత్సవం సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు జననాయకుడు పోర్టల్ ప్రారంభించిన ఏపీ సీఎం సమస్యలను నేరుగా చెప్పేందుకే జననాయకుడు పోర్టల్ అన్న చంద్రబాబు హెచ్ఎంపీవీ వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇదేమీ కొత్త వైరస్ కాదని 2001లోనే దీన్ని గుర్తించాలని తెలిపింది. కేసులు హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని, ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదంటూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research (ICMR) and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవా నేత్ర పర్వంగా నిర్వహించారు. గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు.
సార్. కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై ఇవాళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తుది తీర్పును వెలువరించింది. ఈ మేరకు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అయితే తీర్పును వెల్లడిస్తున్న క్రమంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదని ఆయన తరఫు అడ్వకేట్ కోరగా ఇలాంటి పిటిషన్లలో అవన్నీ కుదరవని బెంచ్ స్పష్టం చేసింది. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొచ్చేలా ప్రజల ముందుకు ఓ పోర్టల్ ను జననాయకుడు పోర్టల్ ను ప్రారంభించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా? జిరాక్స్ తీసుకుంటున్నారు. ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు. అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా? వాళ్ళు చెప్పింది తెలియని వాళ్ళైతే మేమే ఫిల్ చేసి వాళ్ళ సమస్య అడిగి ఏం సమస్య మేము అది రాసి మేము ఇది తీసుకున్న ఇది వచ్చినాక ఇది ఫిలప్ చేస్తారు. ఇది ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్ మన సైట్ లో జననాయకుడు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. డాష్ బోర్డ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆఫీస్లో మేనేజ్ విజిటర్ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్. సో మనకి రిసెప్షన్లో కాంటాక్ట్ బుక్ మాత్రమే అవసరం సార్. లేదు సార్. లో వోల్టేజ్ వైర్ పోయిందా లేకుంటే వైఫై ఇది ఓకే. జననాయకుడు డాష్ బోర్డ్, అందులో వాట్సాప్, పార్టీ కోర్ డేటా, టీడీపీ, కాపీ చేయాలంటే వాట్సాప్లో తీసుకొని కాపీ చేసుకుంటాం సార్. ఏంటా ఇలా ఆఫీస్ ఉంటుంది సార్. మేనేజ్
మేనేజ్ విజిటర్ వచ్చి లోపల కౌంటర్ వాళ్ళు మనము కాంటాక్ట్ బుక్ లో యాడ్ చేసి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ స్క్రీన్ లో యాడ్ విజిటర్ సార్ ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా ఉండదు కదా సార్. సో వాళ్ళ డీటెయిల్స్ మనము అప్లికేషన్ లో రాసుకొని సో మనం యాడ్ విజిటర్ లో మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్, ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్. సో రిసెప్షన్ లో ఫస్ట్ ఒకటి ఇది కాంటాక్ట్ బుక్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్. సో కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షియల్ సార్, సో వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, సో వాళ్ళు ఏ స్టేటు, మన స్టేట్ ఏముంటుంది సార్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్, మండల్ తర్వాత పిన్ కోడ్, వాళ్ళ అడ్రస్, జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్. వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ కనుక మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి ఆ కౌంటర్లో వదిలి కూర్చోబెట్టి వస్తాం సార్. ఓకే, అంతవరకు మీరు చేస్తారు. ఎందుకు బోర్డు పెట్టకూడదు, కాగితం ఎందుకు పెట్టారు? ఫోమ్ బోర్డ్ సార్. అంత బాగాలేదు కదా, పర్మనెంట్ పెట్టాం సార్. పర్మనెంట్ పెట్టిండాలి కదా, చూడటానికి బాగుంటుంది. నాకంత ప్రపంచ తెలుగు సమాఖ్యలో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలుగు మహాసభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనక ఏదో కుట్ర ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా, ముఖ్యమంత్రే తెలవని వాళ్ళు యాంకర్ అవుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవడా తెలుగు మహాసభలు పెట్టినోడికి బుద్ధి లేదా? యాంకర్ అనేటోడికి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ వీడియో విడుదల చేశారు. ఆశ ఉండొచ్చు, తప్పు లేదు. అత్యాశ, దురాశ ఉంటే బాధ, దుఃఖమే మిగులుతాయని హితవు పలికారు. 1000 రూపాయల పెట్టుబడికి చిటికెలో 1,00,000 రాబడి నమ్మశక్యంగా ఉందా అంటూ పోస్టు చేశారు. నోట్ల కట్టలు చూపించగానే నిజమే అనుకుని అత్యాశకు పోవద్దని హెచ్చరిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా ముందే అప్రమత్తంగా ఉండడం ఉత్తమమని సూచన చేశారు. ఆన్లైన్ బెట్టింగ్లు చేసే వాళ్ళ గురించి సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇన్ని పైసలు ఏందని చెప్పి షాక్ అయిపోతున్నా. సో నేనైతే ఒక గేమ్ ఆడి ఈజీగా మనీ అనేది ఎర్నింగ్ చేసుకుంటున్నా. సో చూసి కదా అయితే నేను గేమ్ ఆడిన పైసలు. సో ఒక్కసారి గేమ్ ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా ఆడండి. 100 సెలెక్ట్ చేయాలి. 100 చేసినాక మనం ఇక్కడ ఏం చేస్తామంటే +10 పెడతాం, 1000 అవుతాయి. 1000 స్పిన్ చేస్తున్నాం. మీరు చూడరు ఇప్పుడు మనకి ఎంత జాక్ పాట్ వస్తుందో మీరే చూడరు. లైవ్ లా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. చూసిరా 1000 పెట్టినా, 1000 పెడితే నాకు 1 lakh వచ్చినాయి. సో ఇట్లా అయితే ఉంటది గేమ్. సో మీరు ఆడాలి అనుకుంటే నా ఇన్స్టా ఉందిగా, నా ఇన్స్టా బయోలో అయితే ఇక్కడ నా ఇన్స్టాకి వస్తావు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ ఉంటది. ఈ లింక్ ట్యాప్ చేసినావు అనుకో డైరెక్ట్ నీకు గేమ్ సైట్ లోకి వచ్చేస్తుంది. గైస్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది అనిపిస్తుంది ప్రొఫైల్, ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ట్యాప్ చేసి ఇక్కడ లాగిన్ అని అనిపిస్తుందా, లాగిన్ పైన ట్యాప్ చేసిన తర్వాత రిజిస్టర్ కి వచ్చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకుని రిజిస్టర్ కొట్టేసి ఇలా రీఛార్జ్ అని ఉంటుంది. రీఛార్జ్ పైన టైప్ చేసి మీరు ఇక్కడ ఒక 200 గానీ 300 గానీ పెట్టుకుని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మిస్టరీ బాక్స్ ఉంది, దీన్ని ట్యాప్ చేసి మీరైతే పైసలు అనేది గెలుచుకోవచ్చు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో రైతులకు ₹1 కూడా విడుదల చేయకపోవడం, ఇటీవల సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు 15,000 ఇవ్వమని ప్రకటించడంపై ఏకంగా ఏఐసిసి కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో పోస్టర్లు వెలిశాయి.
న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన గత ప్రభుత్వ దొరల పాలన నుండి నేడు అదే వరి పండించే రైతులకు భరోసా కల్పించే విషయంలో సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ను ఇందిరమ్మ ప్రభుత్వంలో అమలు చేసుకుంటున్నామని, రైతుల పక్షాన ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే నిలుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పెద్ద మనిషి తన ఫామ్ హౌస్ లో 200 ఎకరాలైతే ఒరేసుకున్నాడు. కానీ పేదోడు ఒరేస్తే మీరు మిమ్మల్ని ఒడ్లు కొనామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి ఇందిరమ్మ రాజ్యంలో ఒడ్లు వేసిన మద్దతు ధరతో పాటు మీకు క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పి సన్నధాన్యానికి 500 రూపాయలు ఇచ్చి రైతును రాజును చేసింది మన ఇందిరమ్మ ప్రభుత్వం అవునా కాదా అనేది ఆ దొరగారు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. ఉదయం 9:45 ప్రాంతంలో సినీ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాలుడి తండ్రిని కూడా పరామర్శించారు. అల్లు అర్జున్ వస్తున్నాడని సమాచారం అందడంతో రామ్ గోపాల్పేట పోలీసులు కిమ్స్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఇతర రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యులు సైతం సహాయం చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ముందు బిల్డింగ్ యజమాని నాగుల దేవేందర్ రెడ్డి, శిరీష దంపతులను నిరసన చేపట్టారు. తమకు 40 లక్షల రూపాయల బిల్డింగ్ అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు చేరుకొని వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం బిల్డింగ్ అద్దె చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. పెట్టిండ్రు. ఆ నష్టపరిహారం కూడా ఇప్పుడు అది ఎన్ని లక్షలు అవుతుందో మాకు తెలియదు అందాదా. అవన్నీ చేసిచ్చి కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము ఏం అర్థమేమో మేము చేయమనము. వాళ్ళు కూడా చేసేది పిల్లల కోసమే. మేము కూడా పిల్లల కోసమే మేము ఇది బాధపడ్డాం ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా వాళ్ళు చేసేది పిల్లల కోసమే. మేము పిల్లలను కాదంటలేము, వాళ్ళ వ్యవస్థను కాదంటలేము. కానీ మాకు ఇచ్చేదంతా చెల్లిచ్చి వాళ్ళని బొమ్మంటాను. మాకేమో ఎక్కువ ఇవ్వమంటలేము, వాళ్ళని ఏం బుచ్చమనుకుంటలేము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇప్పుడు నిర్లక్ష్యం చేసి 15 నెలల ఇల్లు కిరాయి కట్టకుండా పిల్లల మొత్తం బిల్డింగ్ను కూడా మీద అవి పిల్లర్స్లను కూడా ఊలగొట్టిళ్ళు అక్కడ మీద పెట్టే వాటిని అవన్నీ ఊలగొడుతుంటే వాళ్ళు చూసుకోకుంటున్నారు. ఆ నష్టం అంతా మళ్ళీ మేము ఏం చేసుకోవాలి? ఇప్పుడు మేము చేయాలంటే మేము ఎక్కడ తెస్తాం? ఇవన్నీ పెట్టడానికి కూడా వాళ్ళు పెట్టిన ఆర్డర్ కూడా మేము అప్పులు తెచ్చి పెట్టినాం. అప్పులతో జరుగుతుంది. ఇవాళ 10 పనులు వచ్చినాయి. మరి ఆ 10 పనులు మేము చెప్పుకుంటూ బతాను. మరి వాళ్ళ కోసం మేము చచ్చిపోవాలా? వీళ్ళు బిల్డింగ్ ఇవ్వకుండా వెళ్ళిపోయే కోసం చచ్చిపోవాలా? వీళ్ళు పెట్టే బాధ కోసం చచ్చిపోవాలా? ఏదో ఒకటైతే నడుతుంది మాకు పైసలన్నీ చెల్లించిపోయేదాకా. నేనే ఉన్నా, నాదే నా కొడుకుదే, నాదే. వాళ్ళు ఇట్లా చేస్తానికైతే గవర్నమెంట్ అయితే ఇది దేనికి ఎట్లా తీసుకుంటుందో మాకు అర్థమవుతలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కంచి అయితే పూర్తిగా తనని చెప్తాను. మమ్మల్ని మేము వచ్చి కూడా ఇంత నష్టం చేసిందని కూడా మేము ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పలేదు. మేము అంటే వాళ్ళు పోయేటప్పుడు చేసిచ్చుకుంటారు కదా, చిన్నపిల్లలు కదా అనుకున్నాం. ఇప్పుడు మాకేం తెలియకుండా వచ్చి మాకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లారీలలో లోడ్ వేసుకొని పోతే మళ్ళీ మేము అడిగేది ఎవరా? ఇక్కడికి వచ్చిన దాత ఏరి దానికోసం తీసుకొని మేము ఇస్తామని చెప్పేటోళ్ళు ఏరి. అది మాకు కావాలి. నా పేరు దేవేందర్ రెడ్డి. నేను గతంలో ఇక్కడ తేజ స్కూల్ నడిపాను. కొన్ని అనివార్య కారణాల వల్ల స్కూల్ మూసేయడం జరిగింది. ఆ క్రమంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్కి రెంట్కి ఇవ్వడం జరిగింది 2021లో. 2027 వరకు నాకు అగ్రిమెంట్ ఉంది, లీగల్ అగ్రిమెంట్. అయినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాలతోటి నా మీద దృష్టి పెంచుకొని బిల్డింగ్ కాల్ చేయడం జరుగుతున్నది. ఆ కాల్ చేయడానికి కూడా నేను ఆబ్జెక్షన్ క్రియేట్ చేయలేదు. వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు సెప్టెంబర్ నెలలో 3 నెలలు ఖాళీ చేస్తామని. అది డిసెంబర్ వరకు నోటీస్ పీరియడ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఖాళీ చేయలేదు. ఆ నోటీస్ పీరియడ్ ఇచ్చే వరకు కూడా నాకు ఆల్రెడీ 1 సంవత్సరం రెంట్ రావాల్సింది. 40 లక్షల దాకా సుమారు రావాలి. ఈ విషయంపై నేను ప్రిన్సిపల్ కానీ, డిఎండబ్ల్యూ కానీ, కన్సర్న్ సెక్రటరీ కానీ, కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ లెటర్ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రోజు వరకు ఏం స్పందన లేదు. అలాంటిది కూడా మన శనివారం కూడా డిఎండబ్ల్యూ గారు మాట్లాడి మీది ఏమన్నా అమౌంట్ ఉన్నా కూడా మేము ఫైనల్గా కొంచెం షెడ్యూల్ చేసేసి మేము కాల్ చేస్తాము అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ లేకుండా ఇవాళ ఏం మాట చెప్పకుండా ఉదయాన్నే
మొత్తం ఫర్నిచర్ మొత్తం దాంట్లో వెహికల్లో తీసేసుకొని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మరి నాకు ఇవ్వాల్సిన రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ ఇచ్చి కాల్ చేసిపోవడానికి నాకు ఎలాంటి ఆబ్జెక్షన్ అని చెప్పినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చేయకుండా పట్టుకుపోవడం అయితే ఇదైతే దారుణమైన చర్య. దీనికి అడుగుంటే కూడా ఇబ్బందులు క్రియేట్ చేసి క్రిమినల్ కేసు పెడతామని బెదిరించి పట్టుకుపోవడం జరుగుతున్నది. ఇది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఈ సందర్భంగా దంతాలపల్లి గ్రామంలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ సురేందర్ రెడ్డి గతంలో చేసిన కార్యక్రమాలు తప్ప ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏం చెయ్యలేదని మండిపడ్డారు. కనీసం మరిపెడ బస్టాండ్ ను పునర్నిర్మించలేదంటూ మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందన్నారు. ట్యాక్స్ వసూలు చేయకుండా మరి ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి ఒక సంవత్సరం గత 40 సంవత్సరాలుగా మరిపేడ అదేవిధంగా డోర్నకల్ మరి టౌన్ల నిర్లక్ష్యానికి గురైనాయి. ఆ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమే మరి నడిబొడ్డున ఉన్న ఈ బస్టాండు, అదేవిధంగా డోర్నకల్లో ఉన్న బస్టాండు. పందులకు కుక్కలకు ఆవాసాలుగా వదిలేసిర్రు. ప్రయాణికులకు మాత్రం ఇలాంటి సౌకర్యాలు ఇవ్వలేదు గత నాయకులు రెడ్డి నాయక్ గారు. మరి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే మరి ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించి మరి ఒక వర్క్ తెస్తే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి దీన్ని కావాల్సి కుట్రతో ఆపారు. అయినా కానీ ఎన్నికలు అయిపోయిన వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆర్టీసీ మరి డిపో మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయగా మరి పని పూర్తయింది. మరిపేడ అదేవిధంగా తొర్రూరు, ఖమ్మం, మహబూబాద్ నుంచి సూర్యాపేట పోయే ఒక జంక్షన్ ఇది. అలాంటి బస్టాండ్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి మరి దానికి మరి అభివృద్ధికి నోచుకోకుండా ఈ టౌన్ తొర్రూరు అభివృద్ధి చెందింది కానీ మరిపేడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యం అనేది ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఇకపై భవిష్యత్తులో ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.